ఆ రోజు మా నాన్నగారు చేసిన ప్రమాణం 70 సంవత్సరాల తర్వాత ఈ రాజావారి వారసుడి వల్ల ఈ రోజు నెరవేరింది. ఆ రాజాగారు అనుకున్నట్టే శివరాత్రి రోజున ఈ గుడి తెరవబడి ఆరాధన జరిగింది. ఇంత గొప్ప పని చేసిన వాణ్ణి తప్పుగా దొంగ అని అన్నారే. చూడండి, ఆ లింగం మాత్రమే కాదు, ఈ గుడి, ఆ ఆనకట్ట, సుభిక్షంగా ఉన్న ఊరు, ఈ ఊరు చుట్టూ ఉన్న వందలాది గ్రామాలు, ఇవన్నీ వాళ్ళ కుటుంబ ఆస్తయ్యా. ఆ కుటుంబం మనకు పెట్టిన భిక్ష. ఆయన సొత్తు ఆయనే ఎందుకు కాజేస్తాడు? ఎందుకు లింగ? ఇంకెప్పుడు నన్ను లింగా అని పిలవద్దు, లింగేశ్వర అని పిలువు. ఆ పేరులో గొప్పదనం ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. ఊరికి వెళ్ళిపోతున్నట్టు విన్నాను, ఏమైంది? ఆయన పేరు నేను చెడగొట్టదలుచుకోలేదు. ఒక నిమిషం, నేను మిమ్మల్ని ఆపను. ఇదిగోండి, ఆ రాజుగారి గుర్తుగా మా తాతయ్య దగ్గర ఉంది. బాబు, ఒక ముఖ్యమైన విషయం. ఆ గుడి తెరవమని రాజాగారు నా కల్లోకి వచ్చి చెప్పలేదు. అది అబద్ధం. అది చెప్పింది ఈ డ్యామ్ ఇన్స్పెక్షన్ చేసిన చీఫ్ ఇంజనీర్. ఈ ఊరిని కాపాడాలంటే గుడిని తెరవండి, గుడిని తెరవండి. అతను చెప్పినట్టే ఈ గుడి తెరిచాం. కానీ ఈ ఊరికి ఏం ఆపదో తెలియటం లేదు. ఆ ఇంజనీర్ని అడవి దిప్పి పొడిచి చంపిందని ఊరు అనుకుంటోంది. కాదు, ఎవరో నలుగురు పొడిచి చంపటం నేను చూశాను. అయ్యా, ఈ ఊరు అంతరించిపోతున్నప్పుడు మీ తాతగారే దేవుళ్ళ వచ్చి ఈ ఊరిని కాపాడారు. 70 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ ఊరికి ఆపదొచ్చింది. మీరేనయ్యా అందరినీ కాపాడాలి. ఊరిని కాపాడడానికి గుడి తెరవాల్సిన అవసరం ఏంటి బాసు? గుడిని తెరిచింది మనమేగా. రేయ్, నీ సంచివరా.